be seated. కూర్చోండి. మహాదేవుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన అంటే చూసుకోండి. మహాదేవుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మీ అందరికీ వందనాలు. మరి అవకాశం ఇచ్చిన మరి సంఘ సెక్రటరీ గారు అరుణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఆల్ కమిటీ మెంబర్స్ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సో విల్ స్టార్ట్. ఓకే, ఈరోజు ఈ ఆదివారము దేవుడు తన కృపలో మనల్ని అనుగ్రహించిన కృప గొప్పది. ఈరోజు అనేకులు చూడలేదు, కానీ దేవుడు తన కృపలో మనల్ని చూసి మనల్ని సజీవులుగా ఉంచి ఆయన ఆరాధించటానికి మనకు కృపను అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. సో మనమందరము చదువుకున్న లేఖన భాగంలో ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ చెప్పే ముందు ఐ విల్ గో ఎ ఫార్వర్డ్. నేను ఒక ముందు మాటలు చెప్తాను. ఈ రోజుల్లో న్యాయము అనేది జరుగుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? న్యాయం అనేది జరుగుతుందా? న్యాయము జరుగుతుంది అని చాలామంది అనుకుంటుంటారు. కొంతమంది న్యాయం జరగదని కొంతమంది అంటుంటారు. సో నేను ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ చెప్పి నేను ఈ రోజుల్లో చాలా ప్రపంచమంతా చూస్తే కరువులు, ప్రపంచమంతా చూస్తే కాటకాలు, తుఫాన్లు, భూకంపాలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఏం చేస్తున్నాడు? వాట్ గాడ్ లుక్ ఆన్ దట్. దేవుడు దాన్ని చూస్తూ ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ గోయింగ్ టు డూ ఆన్? చాలామంది నేను నాస్తికులతో చర్చలు చేస్తూ ఉంటాను. సో నేను నాస్తికులతో చర్చలు చేస్తున్నప్పుడు దే విల్ రైజ్ దిస్ క్వశ్చన్స్. వై గాడ్ ఇఫ్ ఈజ్ అలైవ్? ఒకవేళ దేవుడే గనక సజీవుడే గనక అయితే, ఇఫ్ హీ ఎగ్జిస్ట్, ఒకవేళ ఆయన ఉన్నవాడే గనక అయితే, ఈ కరువులు, ఈ కాటకాలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ మానభంగాలు దేవుడు ఆపొచ్చు కదా, దేవుడు ఆపొచ్చు కదా అంటుంటారు. నిజంగా ఇది ఎంతవరకు వాస్తవమో కాదో తెలియదు. చాలామంది లాయర్స్ మనకు కోర్టులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. నిజంగా శిక్ష అనేది ఏ కోర్టు అయినా విధిస్తుందా అన్నదా లేదా? నేను కొన్ని రెఫరెన్సెస్ చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ప్రొజెక్టర్ ఉంటుంది అనుకున్నాను, ప్రొజెక్టర్ ఉంటే ల్యాప్టాప్లో అన్నీ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నోట్స్ రాసుకొచ్చుకున్నాను. చమోయి తిప్యాసో అనే ఒక పిరమిడ్ స్కీమ్ ఫ్రాడ్స్టర్. అతనికి థాయిలాండ్ ప్రభుత్వము 1989లో 141,000 సంవత్సరాల శిక్ష విధించింది. ఎంత? 140. అంటే అతను చేసిన ఆ శిక్షకి ఆ కోర్టు 141,000 సంవత్సరాలు. ఇప్పుడు ఆ మనిషి బతికి ఆ శిక్ష అనుభవిస్తాడా? ఇస్ ఇట్ పాసిబుల్? నెక్స్ట్ 2004లో మ్యాడ్రిడ్లో ఆ ట్రైన్ బాంబు జరిగింది. ఆ ట్రైన్ బాంబు జరిగినప్పుడు ఆ యొక్క ఇస్లామిక్ టెర్రరిస్టులకి ఆ కోర్టు 120,000 సంవత్సరాలు శిక్ష విధించింది. ఎంతండి? 120,000 సంవత్సరాలు.
చార్లెస్ స్కాట్ రాబిన్సన్ అనే ఒక అతను 1994 సంవత్సరం ఒక చిన్న పాపను రేప్ చేసినందుకు అమెరికా ప్రభుత్వము 30,000 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇంకా చాలా ఉన్నాయి, ప్రస్తుతానికి అవి చాలు. ఒకరికేమో 1,41,000, ఇంకొకరికి ఎంత అండి 1,20,000, ఇంకొకరికి. ఇప్పుడు కోర్టు ఆ న్యాయాన్ని శిక్ష అమలు చేసింది, కానీ ఆ మనుష్యుడు ఖచ్చితంగా అంత శిక్ష అనుభవిస్తాడండి. అనుభవించినప్పుడు మరి ఆ శిక్ష ఎలా? దీనికి పరిష్కారం ఎవరో తెలుసా? దేవుడు శిక్షించగలడు. నువ్వు ఎంత పాపం చేస్తే అంతకు శిక్ష కలుగుతుంది. ఇది ట్రూ. ఒక ఆయన నిన్న సుల్లూరుపేటలో ఒక పిల్లగాడు అంటున్నాడు, బాబు అంటాడు, సార్ నాకు దేవుడు